పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం తగ్గుముఖం పట్టే సూచనలే కనిపించడం లేదు. 12వ రోజు కూడా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ భారీ స్థాయిలో పరస్పర దాడులను కొనసాగించాయి. పర్షియన్ గల్ఫ్ పొడవునా పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ భారీ స్థాయిలో దాడులకు దిగింది. యుఏఈ నౌకాశ్రయంలో ఒక కంటైనర్ నౌకపై డ్రోన్ దాడి జరిపింది. ఇటు అమెరికా, ఇజ్రాయెల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు దేశంలోని పలు నగరాలపై పెద్ద ఎత్తున దాడులకు దిగాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. యుద్ధం ప్రారంభమై 12 రోజులు గడుస్తున్నా పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 12వ రోజు గల్ఫ్ దేశాలే టార్గెట్గా ఇరాన్ దాడులకు దిగింది. ఇటు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పైన ఇరాన్ మరోసారి డ్రోన్ దాడులు జరిపింది. 2 డ్రోన్లు విమానాశ్రయంపైనే పడి పేలిపోయాయి. ఈ ఘటనలో ఒక భారతీయునితో సహా 4 గాయపడ్డారు. అయితే విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగినట్లు విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. అంతేగాక గల్ఫ్లోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాలపై కూడా ఇరాన్ ఏడాపెడా దాడులు జరిపింది. ఇరాన్ ప్రయోగించిన 8 డ్రోన్లను నేలకూల్చినట్లు కువైట్, 5 డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించాయి. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపైకి ప్రయోగించిన 6 బాలిస్టిక్ క్షిపణులను కూడా నేలకూల్చినట్లు సౌదీ తెలిపింది. ఖతార్, ఒమన్, బహ్రెయిన్ కూడా ఇరాన్ పెద్ద సంఖ్యలో డ్రోన్ దాడులు జరిపింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో రువైస్ చమురు శుద్ధి కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు యుఏఈ ప్రకటించింది. ఇజ్రాయెల్లో టెల్ అవీవ్, జెరూసలేంతో పాటు పలు నగరాలపైకి భారీగా క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు బుధవారం కూడా ఇరాన్ను అల్లాడించాయి. రాజధాని తెహ్రాన్తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలపై క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది. టెహ్రాన్లోని బ్యాంగ్ సఫా భవనం దాడుల్లో తీవ్రంగా దెబ్బతింది. దాని సిబ్బందిలో పలువురు మృత్యువాత పడ్డట్టుగా ప్రభుత్వ వార్తా సంస్థ IRNA తెలిపింది. నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపైన భారీగా క్షిపణి దాడులు జరిగాయి. హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థను లక్ష్యంగా చేసుకుని లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. రాజధాని బీరుట్లో అత్యంత జనసామర్థ్యంతో కూడిన ఐచా బకర్ ప్రాంతంలో పలు భవనాలు దాడుల్లో పూర్తిగా దెబ్బతిని మంటల్లో చిక్కుకున్నాయి. దక్షిణ, తూర్పు లెబనాన్లో జరిపిన దాడుల్లో కనీసం 14 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. వీరిలో ఒక రెడ్ క్రాస్ సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. లెబనాన్లో మృతుల సంఖ్య 570 దాటినట్లుగా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇరాన్పై యుద్ధంలో ఇప్పటిదాకా 140 మంది అమెరికా సైనికులు గాయపడ్డట్టుగా పెంటగాన్ ధృవీకరించింది.